చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారు. ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి జూన్ 1వ తేదీ వరకు భాగ్యంలో గురువు అత్యంత భాగ్యాన్ని ఇస్తాడు. జూన్ 2 నుంచి దశమ స్థానంలో ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు గురువు. రాజ్యస్థానంలో గురు సంచారం, దశమ స్థానంలో గురు సంచారం వలన సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తులారాశి వారికి ప్రజల గౌరవాన్ని పొందుతారు. వృత్తి విషయాల్లో భావోద్వేగాలు వస్తాయి. వేతనాలు సకాలంలో రావు, వచ్చినా ఖర్చు అవుతాయి. వృత్తిలో పనులో నాణ్యత, అభివృద్ధి, వృత్తి విషయాల్లో ముందంజ. ఇక రాజకీయపరమైన జీవితంలో ఉన్న వాళ్ళకి ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. కోర్టుల్లో లిటిగేషన్ ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. దూర ప్రయాణం కలిసి వస్తుంది. న్యాయవాదులకి అనుకూలంగా కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి షష్ఠ స్థానంలో శని సంచారం, మీనరాశి. షష్ఠం అంటే శత్రువులు, రోగము, రుణం గురించి చెప్పే స్థానం. కాబట్టి షష్ఠంలో శని సంచారం వలన శత్రువులను జయిస్తారు. ఎవ్వరూ తలెత్తి చూడరు. శత్రువులు చూసినా గెలుపు తులారాశి వారిదే. రోగం, గతంలో అనారోగ్యం ఏర్పడితే ఆ అనారోగ్యం నుండి బయటపడతారు. స్వస్థత చేకూరుతుంది. గతంలో చేసిన అప్పులు తీరుస్తారు. ఈ విధంగా 6 శని మేలు చేస్తున్నారు. అట్లాగే శుభకార్య నిర్వహణ చేస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. నూతన గృహాలు కట్టించడం, కొనటం చేస్తారు. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయంలో క్రమశిక్షణగా ఉంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తారు. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆధ్యాత్మిక, వ్యక్తిగత అభివృద్ధి బాగుంటుంది. వృత్తి విషయంలో మంచి అవకాశాలు ఉంటాయి. అధిక ధనలాభాలు, రుణాలు చెల్లింపుకు అనుకూలం. బ్యాంక్ అప్పులు తొలగిపోతాయి. వ్యాధుల నుంచి బయటపడతారు. అధిక లాభాలు వస్తాయి. నిర్మాణ రంగం వారు వృత్తిపరంగా సమస్యలను అధిగమిస్తారు. ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్ రంగంలో ఉండేవాళ్ళు ఆశించిన ఫలితాలు పొందుతారు. మే, జూన్, జూలై నెలలో ప్రయాణాలు తగ్గించుకోండి. దూర ప్రయాణాలకు వెళ్ళబాకండి. మీరు శాంతంగా ఉండాలి. కోపం తెచ్చుకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి రాహుకేతువులు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్నవారు స్వదేశానికి వస్తారు, రాణిస్తారు, ఉద్యోగాలు సంపాదిస్తారు. ఇన్నోవేషన్స్, కొత్త కొత్త అన్వేషణలు చేస్తారు. సంతానం కలుగుతుంది. ధాన్యం మిల్లులు, కమిషన్ వ్యాపారస్తులు వాళ్ళందరికీ కూడా ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. మిర్చి వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు వస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి కూడా 90% ఈ సంవత్సరం అనుకూలంగా కనిపిస్తుంది.